హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. నేను మీ లావణ్య. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫుడ్ న్యూస్. ఈరోజు పప్పుచారు అండి, చాలా బాగుంటుంది. ఒక్కసారి పెట్టుకున్నారంటే సాంబార్లోకి, చపాతీలోకి, అన్నిటిలోకి చాలా చాలా బాగుంటుంది. యాజ్ యూజువల్ అందరికీ తెలిసిందే కదా, పప్పు, టమాటోలు, పచ్చిమిరపకాయలు, కొంచెం పసుపు, కారం వేసేసుకొని విజిల్ పెట్టేసుకోవాలండి. ఒక 3-4 విజిల్స్ వచ్చినంత వరకు పెట్టేసుకొని కుక్కర్ని బట్టి 2 విజిల్స్కే కొంతమంది బాగా స్మాష్ అయిపోద్ది. అది విజిల్ పెట్టేసుకున్న తర్వాత ఉంచేసుకోవాలి. వేరే బాణీలోని చిన్న చిన్న సొరకాయ ముక్కలు, వంకాయలు, బెండకాయలు, ఇంకా మనకి ఏమేమి కావాలో సాంబార్లోకి ఏమేమి వేసేసుకుంటామో అవన్నీ వేసేసుకోండి. వేసేసుకొని కొంచెం పసుపు, ఉప్పు వేసుకొని బాగా బాయిల్ చేసుకోండి. ప్రెషర్ అంతా పోయిన తర్వాత పప్పు చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీలోకి ఉండాలండి. పప్పు కొంచెం బద్దలాగా ఉండాలి. ఈ పక్కనేమొంచు ఆ బాయిల్డ్ అవుతున్న వెజిటేబుల్ ముక్కలన్నీ బాగా కుక్ అయిపోతున్నాయి, చూస్తున్నారు కదా. చాలా చాలా బాగుంటుంది. ఒక్కసారి పెట్టుకొని చూడండి. అస్సలు మళ్ళీ తింటూ ఉంటారు. ఆ పప్పులోనే మనం తగినంత చింతపండు పులుపు వేసేసుకొని బాగా కలుపుకొని వేరే దానికి షిఫ్ట్ చేసేసుకోవాలి. ఎప్పుడైనా పప్పుచారు బాగా మరిగితేనే టేస్ట్ అనేది వస్తుందండి. అందుకే వెడల్పుగా ఉన్న దాంట్లోని, లోతుగా ఉన్న దాంట్లోని పెట్టుకోవాలి. అప్పుడే బాగా మరిగితే, ఎంత మరిగితే అంత టేస్ట్ వస్తుంది. ఈ పక్కన అన్నీ మరిగిపోయి కదండి, ఇది ఉన్న చింతపండును పప్పుది దాంట్లోకి షిఫ్ట్ చేసేసుకొని పక్కన తాలింపు వేసేసుకోవాలండి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు వేసేసుకొని అవి బాగా ఫ్రై అయిపోవాలి. మీకు చూపిస్తాను చూడండి. అస్సలు పచ్చి వాసన అనేది ఉండకూడదు. పప్పులో సాంబారు పొడి ఏమీ వేయకుండా ఉంటేనే పప్పు అనేది చాలా టేస్టీగా ఉంటుంది. మనం బాయిల్ చేసుకున్న వెజిటేబుల్స్ ఉన్నాయి కదండి, అవే ఆనపకాయ, బెండకాయలు ఇవన్నీ ఉన్నాయి కదండి. ఆ వాటర్తో పాటు పప్పు వాటర్లో వేసేయాలి. వేసేసి చూస్తున్నారు కదా, ఫుల్గా బాగా ఫ్రై అయిపోయింది. దీన్ని తీసుకొచ్చి అందులో వేయాలి. సౌండ్స్ ఏమీ రావు, ఎందుకంటే పప్పు చల్లగా ఉంది కాబట్టి రావు. అందుకే ఇప్పుడు ఈ పప్పుని మనం మరగబెట్టుకోవాలండి. తాలింపు వేసుకున్న తర్వాత మరగబెట్టుకుంటే టేస్ట్ ఇంకా నెక్స్ట్ లెవెల్. సాంబార్లోకి అయితే ఇడ్లీలోకి అయితే అదిరిపోతుంది పప్పుచారు. చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చూస్తున్నారు కదా, ఇలా బౌలింగ్ అవుతున్నప్పుడు కొంచెం కర్రీ లీవ్స్ వేసుకోవాలండి. పచ్చివి కర్రీ లీవ్స్ వేసుకోవాలి. ఎప్పుడు తాలింపులో వేస్తే దాని ఫ్లేవర్ అంతా పోతుంది, వేగిపోయి. అలా కాకుండా పప్పు మరుగుతున్నప్పుడే మాత్రం కర్రీ లీవ్స్, కొత్తిమీర వేసామనుకోండి, టేస్ట్ అంటే ఇంకా నెక్స్ట్ లెవెల్. హ్యావ్ ఏ నైస్ డే. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ఇలా ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.